ఒకప్పుడు ఫార్మా కంపెనీ యొక్క పరిస్థితి ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒకప్పుడు అంటే 2001 నుండి 2012 వరకు ఈ ఫార్మా కంపెనీస్ కి గోల్డెన్ పీరియడ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటిలో జెనరిక్ భూమి అనేది ఉండేది, యుఎస్ మార్కెట్ కి ఈజీగా ఎంట్రీ ఉండేది, కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉండేది, మార్జిన్స్ అనేవి హైగా ఉండేవి. అలాగే కంపెనీస్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ర్యాపిడ్ గా జరిగింది. ఈ కొత్త ప్లాంట్స్ స్టార్ట్ చేయడం, అగ్రెసివ్ గా ఎంప్లాయీస్ ని హైరింగ్ చేసుకోవడం అనేది జరిగింది. ఎంప్లాయీస్ కూడా ఈ వర్క్ ప్రెజర్ అనేది మోడరేట్ గా ఉండేది, ఇంక్రిమెంట్స్ అనేవి రెగ్యులర్ గా ఉండేవి, ప్రమోషన్స్ కూడా ఫాస్ట్ గా ఉండేవి. కానీ 2013 నుండి 2018 వచ్చేసరికి యుఎస్ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్స్ అనేవి స్ట్రిక్ట్ గా జరగడం, వార్నింగ్ లెటర్స్ పెరగడం, డాక్యుమెంటేషన్ యొక్క కల్చర్ అనేది స్టార్ట్ అవ్వడం, ఎంప్లాయీస్ యొక్క వర్క్ ప్రెజర్ అనేది పెరిగిపోవడం, ఇంక్రిమెంట్స్ అనేవి స్లో అవ్వడం జరిగింది. 2019 నుండి 2025 వచ్చేసరికి ప్రైస్ యొక్క ఫ్లక్చువేషన్ అనేది పెరిగిపోవడం, ఒకే ప్రొడక్ట్ ని డిఫరెంట్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేయడం, అంటే టూ మనీ ప్లేయర్స్ పెరిగిపోవడం, ఈ మార్జిన్స్ అనేవి తగ్గిపోవడం, ఈ రెగ్యులేటరీ కాస్ట్ అనేది పెరిగిపోవడం జరిగింది. అలాగే కంపెనీస్ కూడా కాస్ట్ కటింగ్, ఆటోమేషన్, ఈ హైరింగ్ కూడా నెమ్మదిగా జరగడం, ఇంక్రిమెంట్స్ ని డిలే చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఎంప్లాయీస్ కి వర్క్ లోడ్ పెరగడం,